మీరందరూ గమనిస్తూ ఉన్నదే జిల్లాలో ఏం జరుగుతుంది ఆర్డీటీకి సంబంధించి అనేది. ఇప్పటికే వాళ్ళ సేవలు నిధులు లేక ఇబ్బందులు పడుతున్న స్థాయికి వచ్చింది. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏను రెన్యువల్ చేయలేదు. ఎందుకు రెన్యువల్ చేయలేదు? మొన్న ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఏమడిగాడంటే ఆయన, చంద్రబాబు నాయుడే రెన్యువల్ కాకుండా ఆపేస్తున్నాడంట అని. నేనన్నాను, చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడు అట్లా అంటే, ఏమో సార్ అందరూ అనుకుంటున్నారు, కళ్యాణదుర్గంలో అయితే అందరూ అనుకుంటున్నారు, ప్రతి ఇంట్లో ప్రతి వీధిలో మాట్లాడుకుంటున్నారు, ఈ మాట అయితే నిజం, మాట్లాడుకుంటున్న మాట అయితే నిజం అని చెప్పారు. వాళ్ళు అలా మాట్లాడుకోకుండా ఉండాలంటే ఆ పని నాది కాదు కదా. నేనైతే పోయి తెలుగుదేశం పార్టీ చేయలేదు, చంద్రబాబు నాయుడు అట్లా చేసేటోడు కాదు, ఆపండి మాట్లాడొద్దని చెప్పే పని నాదైతే కాదు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని. అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని ముందు గుర్తు చేసుకున్నాను. నాకు ఆ సామాన్య మానవుడు అడిగినట్లుగా ఆయన ఆపాడో అది నాకు తెలియదు, కానీ ఆయనకు తీసుకొచ్చే శక్తి ఉంది. అర్థమవుతుంది అందరికీ. చంద్రబాబు నాయుడికి ఈ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ తీసుకొచ్చే శక్తి ఉంది ఆయనకి. దేశంలో ఇలాంటి శక్తి ఉన్న వాళ్ళు ఇంకొకరు ఉన్నారు. ఆయన నేను అడగలేను, నాకు హక్కు లేదు. ఆయన బీహార్లో ఉన్నాడు, నితీష్ కుమార్ గారు, ఇద్దరే ఉన్నారు. ఏదైనా ఆయన కూడా చేయాలనుకుంటే. మూడో వ్యక్తులు అంటే ఇంక నేను మళ్ళీ చెప్పాను, ప్రజలు, పత్రికలు, పార్టీలు కలిస్తే వ్యవసాయ చట్టాలు ఎన్నికెలా తీసుకొచ్చారో అలా తీసుకురావచ్చు. ఇంతకంటే ఇంకా చెప్పాల్సింది ఏముంది? దాంట్లో ఉన్నదే. మోడీ గారు ఎప్పుడు పార్లమెంట్లో నేను కూర్చొని ఆయనతో పాటు కూర్చొని చాలాసార్లు విన్నాను, ఆయన సభల్లో మాట్లాడుతుంటే విన్నాను. ఎప్పుడో ఒక మాట చెప్తుంటాడు, ఏహీ సమయ్ సహీ సమయ్ హై అంటుంటాడు ఆయన. ఈ సమయమే కరెక్ట్ సమయము, మనం పోరాడాల్సింది అని చెప్తున్నాడు. నేనైతే ఒక ప్లాట్ఫామ్, నాకు ఇది పార్టీ అనేది, నాకు ఈ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి నేను ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నా. నేనేం మాట్లాడుతున్నాను అనేదే మీరు చూడాలి, కానీ అది ఎంత అవసరం ఉందనేది ఈ ప్రజలు చూడాలి. ప్రతి ఇంటి నుంచి రావాలి, ప్రతి వీధి నుంచి రావాలి, ప్రతి గ్రామం నుంచి రావాలి, ప్రతి మండలం నుంచి రావాలి. నేను ఏదో ఒక రోజు కార్యక్రమం చేసి మానుకోవాలని అనుకోవట్లేదు. నేను కార్యాచరణ ఏం చెప్పాను, నాకు సేవ్ ఆర్డీటీ పైన కార్యాచరణ అని చెప్పాను. ఇంగ్లీష్లో ఏమంటారు, యాక్షన్ ప్లాన్ అంటారు. ఫాదర్ ఫెరార్ గారి పవర్ ఆఫ్ యాక్షన్లోని పదాలు మీకు 3 పదాలు చెప్పి, 3 వాక్యాలు చెప్పి వినిపించాను మీకు. అంతేకాకుండా ఆయన గట్టిగా నమ్మింది ఏమిటంటే, టు రీచ్ గాడ్ నో బుక్స్ ఈజ్ రిక్వైర్డ్, నో రిలీజన్ ఈజ్ రిక్వైర్డ్ అంటాడు. అంటే మతము అక్కర్లేదు, దేవుడి దగ్గరికి పోవడానికి పుస్తకాలు అవసరం లేదు, యాక్షన్, పేదలకు పని చేస్తే చాలా అన్నట్టుగా ఆయన చెప్తాడు. అలాంటి సంస్థ మీద మీరు ఏ కారణంతో ఆపుతున్నారో తెలియదు. మీది డబుల్ ఇంజన్ సర్కారు కూడా కాదు, ట్రిపుల్ ఇంజన్ సర్కారు. మీరు మిమ్మల్ని ఎప్పుడంటే ఎవరైనా కూడా అడిగితే మాకేం సంబంధం, అది కేంద్ర ప్రభుత్వం మోడీది అనడానికి లేదు. కారణం ఏమిటంటే, మీరు వాళ్ళను తీసుకొచ్చి మీరు ఇక్కడ పదవులు, మంత్రి పదవులు ఇచ్చినారు. మన దగ్గర ఆర్థిక శాఖ మంత్రి ఎక్కడి నుంచి ఉన్నాడో తెలుసు మీకు, తెలుసు ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడి నుంచి ఉన్నాడో తెలుసు, అహుడా చైర్మన్ ఎక్కడి నుంచి ఉన్నాడో తెలుసు మీకు. అందువల్ల మీరు బాధ్యత నుంచి తప్పుకోవడానికి వీల్లేదు. మీకు అందుకు కూడా ఇప్పుడంటే నేను కూడా చేస్తుంది, ఇవాళ ఎన్నో తేదీ, ఇది 6వ తేదీ, 10వ తేదీ బైక్ ర్యాలీ అనుకుంటున్నాం. సమయం ఎందుకు ఇస్తున్నామంటే, ఒక చిన్న పని అది, ఒక రెన్యువల్. మంచి జరుగుతూ ఉంటే ప్రాంతానికి, మీరు ప్రజలకి మంచి జరుగుతుంటే దాన్ని ఎట్లా ఆపగలుగుతారు? మీకు ఏ కారణాలను ఉండొచ్చు, ఇంత మంచిని మీరు ఎట్లా గుర్తించలేకపోతున్నారు? అంతేకాకుండా ఎన్ని మూతపడతాయి, స్కూళ్ళు మూతపడతాయి ఆర్డీటీవీ, హాస్పిటల్స్ మూతపడతాయి ఆర్డీటీవీ. ఎంతమంది రైతులు, వాళ్ళు ఎప్పుడైనా కులం చూసారా, వాళ్ళు ఎప్పుడైనా ప్రాంతం చూసారా? ఇప్పుడు ఆయన గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చింది. మరి ఇప్పుడు ఆయన ఎవరిని ఎప్పుడు కూడా చూడలేదు, పేదరికం ఒక్కటే చూశాడు, పేదలను ఒక్కటే చూశాడు. ఎంతమంది అయితే పేదరికలు ఉన్నారో, ఎంతమంది అయితే పేదల మీద నమ్మకం ఉన్నారో, పేదలు కాని వాళ్ళు కూడా ఇది ఎంత ముఖ్యమైన నమ్ముతున్నారో, వాళ్ళందరూ కూడా వచ్చి ఆర్డీటీని కాపాడుకోవాలని నేను పిలుపునిస్తున్నా. నాకు ఈ ప్లాట్ఫామ్ ఉంది, గొంతుగా వినిపించాల్సిన టైం, ప్రతిపక్షంగా నేను ఈ పని చేస్తున్నాను. ప్రజలారా మీరు గుర్తించండి, ఇలాంటి సంస్థలను కాపాడుకోలేకపోతే ఈ ప్రాంతానికి భవిష్యత్తు లేదు. ఎన్నోసార్లు చూసాం, ఎన్నోసార్లు వాళ్ళ కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఆయన ఎంత పక్కపల్చడు జీవి, ఎంత పెద్ద వ్యవస్థను తయారు చేశాడు, ఎన్ని వేల 100 కోట్ల రూపాయలతో పేద ప్రజలు కట్టారు. ఎవరైనా కానీ కూడా ఆర్డీటీ నుంచి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఒక్కరూ లేరు. ఇలాంటి గొప్ప గొప్ప సంస్థలను ప్రభుత్వాలు ఎట్లా మూసేస్తాయి, ఎలా రెన్యువల్ చేయకుండా ఉంటాయి, ఎందుకు ఇబ్బంది ఏమిటి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అందువల్ల నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఎఫ్సిఆర్ఏను రెన్యువల్ చేసే ఏ పని చేయడానికైనా కానీ కూడా నా వంతు కానీ, నా పార్టీ తరఫున కానీ, మా అందరి తరఫున కూడా నేను ఇలా జిల్లాలోనూ అట్లా రాష్ట్రంలో కూడా మా నాయకుల పర్మిషన్లు కూడా తీసుకునే ఈ కార్యక్రమాలు చేస్తాము. తర్వాత ప్రజలు, పత్రికలు, పార్టీలు
అందరు కలిసి వచ్చి వాళ్ళు రెన్యువల్ అయ్యేంత వరకు కూడా ఎంత ఉద్యమానికైనా పోరాటానికైనా మీరు సిద్ధంగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడే ఎందుకు చేస్తున్నామంటే ఆర్డిటీది పుట్టిగడ్డ కాబట్టి కళ్యాణ దుర్గానికి ఆర్డిటీ ఈ ప్రాంతం పుట్టిగడ్డ, కదిరి కావచ్చు, ఇటు రాయదుర్గం కావచ్చు, అన్ని ప్రాంతాలకు కూడా అన్ని పనులు చేయడానికి కార్యాచరణను ఈరోజు బైక్ ర్యాలీతో ప్రకటిస్తున్నాం. వారు కూడా మోడీ గారు వస్తున్నారు, పేద ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆర్డిటీ లేకుండా, ఏమన్నా ఒక మాట చెప్తారేమో అనుకున్నాను. మన దగ్గర అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, గ్లామరులు ఉన్న వాళ్ళు ఉన్నారు, పవర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మన జిల్లా నుంచే ఉన్నారు, మన దగ్గరే ఉన్నారు, ఏకంగా అక్కడ నుంచి ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు. వీళ్ళందరూ కూడా మాట్లాడతారేమో, మోడీ గారికి విజ్ఞప్తి చేస్తారేమో అనుకున్నా. నాకు తెలియకుండా వాళ్ళు ఏమైనా చేసినారేమో నాకు తెలియదు, మనం కలిపిపోతాం. కానీ కారణాలు అయితే వాళ్ళే చెప్పాలి. FCRA రెన్యువల్ అనేది ఈ రోజుది కాదు కదా, ఎప్పటి నుంచో ఎవరో విదేశాల్లో ఎక్కడో పుట్టి పెరిగిన వాళ్ళు వాళ్ళ సంపదను మన ప్రాంతానికి ఇస్తూ ఉన్నారంటే ఇప్పుడు ఈయన చెప్పే P4 అదే కదా. ఎవడో ఒక సావుకారి ఒక బీదవాడికి ఇవ్వాలా. ఈ కుటుంబ ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ 14 ఏళ్లలో? ప్రపంచంలో అత్యధిక సంపద ఉన్న వ్యక్తులను సృష్టించాయి. పేదలకు ఇవ్వడానికి రాదా? అదని ఎవరు? 14 ఏళ్ళు 15 ఏళ్ళలోనైనా పెరిగింది, ఇంకెంత ముందైనా పెరిగింది. ఆయన పట్టుకుంటే మొత్తం ఈశాన్య రాష్ట్రాలు 7 సిస్టర్స్ అంటారు, 8 కూడా కలిపితే అన్ని రాష్ట్రాలకు సరిపోయిన జీడీపీకి సరిపడేంత సంపద ఉంది ఆయన దగ్గర. ఫాదర్ ఫెర్రర్ గారు ఏం చేశాడు? గొర్రెలు కాసుకునే వాడిని తెచ్చి చదివించాడు, బర్రెలు కాసుకునే వాడిని తీసుకొచ్చి చదివించాడు, జీతాలు చేసుకుంటున్న వాళ్ళు వచ్చి చదివారు. పెద్ద పెద్ద పేద రైతులు ఏ కులం వాళ్ళైనా కూడా పంటలు పెట్టుకోవడానికి చేశాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.